హాయ్ గైస్, బేసిక్గా విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఒక న్యూగాని ఎలక్ట్రికల్ బస్ బుక్ చేసుకున్నాం. కానీ మాకు లక్గా ఫ్రంట్ సీటే దొరికింది. సో ఫ్రంట్ సీట్ దొరికిందని ఆనందపడాలా, ఒక పక్క గురకల సౌండ్ వస్తున్నాయి, ఒక పక్క గ్యాస్ వదులుతున్నారు, ఇవి వస్తున్నాయని బాధపడాలా? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నిద్ర కూడా పట్టట్లేదు. మధ్యలో ఈ కండక్టరు అక్కడే డబ్బులు తీసుకోకుండా మధ్యలో లేపాడు. నిద్ర పోయింది. ఓ పక్క గురక తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. టార్చరు మధ్య ఇగో పక్కన ఈ బ్రో ఉన్నాడు. ఆ బ్రోకి కూడా నిద్ర పట్టట్లేదు ఫ్రెండ్స్. ఆ బ్రోకి కూడా నిద్ర పట్టక పాపం బాధపడుతున్నాడు. ఏం చేయాలి బ్రో అని చెప్పుకుంటా. ఇట్లా ఉంది మా పరిస్థితి. బేసిక్గా ఈ గురక అనేది చెవికాడికి వస్తే చిరాకు పడుతుంది ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇలాంటి జర్నీ ఎక్స్పీరియన్స్ అయిందో కామెంట్లో తెలపండి. ఎందుకంటే మాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే ఒక పక్క గురక, ఒక పక్క గ్యాసు, ఇష్టం వచ్చినట్టు వదులుతున్నారు ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిద్ర అయితే అస్సలు పోయింది. ఫస్ట్ టైం మధ్యలో లేపాడు ఆ అబ్బాయి డబ్బుల కోసం. బ్రో ఎక్కినప్పుడే తీసుకోవచ్చు కదా బ్రో అని అడిగాం. కాదు బ్రో, నేను టికెట్ ఎక్కించుకోవాలని అంటున్నాడు. టికెట్ ఎక్కించుకోవాలి నేను బ్రో, మాకు తీసుకున్న తర్వాత మేము పడుకొని నిద్రపోతే పొద్దున్న హైదరాబాద్ వచ్చి నాకు లేపొచ్చు కదా బ్రో అంటాం. అమ్మ జీవితం నరకం. నాలుగు మూలలు కనపడుతుంది మాకైతే. ఆ బ్రోకి నిద్రలేదు, నాకు నిద్రలేదు. దేవుడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటే కామెంట్లో పెట్టండి, జరగకపోతే వద్దు. ఓకేనా? ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా అవుతాయి, ఇలాంటివి కూడా జరుగుతాయి. కొంచెం గమనించుకోండి. ఎవరికైనా జరిగితే కామెంట్లో పెట్టండి.